ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ వాడివేడిగా జరుగుతాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు కొందరు నాయకుల మాటలు సభలో నవ్వులు పూయిస్తాయి, ఇంకొన్నిసార్లు తీవ్రమైన చర్చకు దారితీస్తాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటనలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక మీటింగ్ గురించి మాట్లాడుతూ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు సభలో ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాయో చూద్దాం. గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ సమస్యల గురించి ప్రస్తావించారు. అప్పుడు ఇండస్ట్రీ వాళ్లందరూ వెళ్లి ఆ సైకోగాడ్ ని కలిశారు అంటూ ఆయన అప్పటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన ఆ మాట అనగానే సభలో ఒక్కసారిగా నవ్వులు వినిపించాయి. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోగాడ్ని వెంటనే స్పీకర్ గారు కలుగజేసుకుని గౌరవ సభ్యులు అని ఏదో చెప్పబోతుండగానే బాలకృష్ణ కొనసాగించారు. చిరంజీవి గారు గట్టిగా అడిగితేనే ఆయన కలవడానికి వచ్చారు, అది కూడా అబద్ధం, ఎవరూ గట్టిగా అడగలేదు అని అన్నారు. ఆ తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కోసం ఒక లిస్టు తయారు చేయమని తన్ను కూడా ఆహ్వానించారని, కానీ ఆ లిస్టులో తన పేరును 9వ స్థానంలో వేశారని ఆరోపించారు. ఆ ఆర్డర్ ఎవరు వేశారో నేను మంత్రిగా ఉన్న దుర్గేష్ గారిని కూడా అడిగాను. ఒక మనిషికి గౌరవం ఇవ్వరా అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మాటలు వింటున్నప్పుడు సభలో కొందరు సభ్యులు నవ్వుతూ కనిపించారు. బాలకృష్ణ తనదైన బాడీ లాంగ్వేజ్ తో ఆవేశంగా ఈ విషయాలను ప్రస్తావించడం సభలో అందరి దృష్టిని ఆకర్షించింది. నాయకుల మధ్య ఇలాంటి ఆసక్తికరమైన సంభాషణలు జరగడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశేషాల కోసం మన ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.